कृषि की, क्या ये धरती इस धरती पर कैसे रहेगी? इससे बड़ा चुनाव कहीं और नहीं होता। हिस्सा लेने के लिए इटली गया। यूरोप की संख्या उनसे 2.5 गुना, 30 करोड़ से ज्यादा महिलाओं ने हिस्सा लिया। ये एक अमेरिका की पूरी आबादी के आसपास है। भारत के लोकतंत्र की यही खूबसूरती पूरी दुनिया को आकर्षित भी करती है, प्रभावित भी करती है। మనకి ఇప్పుడు కృషి సఖీస్ అని కూడా మనకి శిక్షణ పొందినటువంటి మహిళలు ఉన్నారు. దాదాపుగా దేశంలో 30 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళని కూడా గ్రామాల్లో ఉండి సొంతంగా వాళ్ళు లబ్ధి పొందే విధంగా, స్వయం ఉపాధి పొందే విధంగా కూడా తీర్చిదిద్దడమే దీని యొక్క ప్రాముఖ్యత అని కూడా తెలియజేయడం జరిగింది. అదే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ప్రకృతి వ్యవసాయం ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి సంకల్పం చేశారు. దాంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్లో మన రాష్ట్రంలో 2021 మంది కృషి సఖీల్ని మనం తీసుకుని వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన తిరుపతిలో దాదాపు 99 మంది కృషి సఖీలు ఉన్నారు. ఈ కృషి సఖీలు ఎవరు అని అంటే అందరికీ పరిచయమైన, అందరికీ మరి సేవలు అందిస్తున్న విఓఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం కృషి సఖీస్గా తీసుకుని వాళ్ళకి టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ అయిన మానేజీ, అలాగే మంచి ట్రైనింగ్ 5 రోజుల శిక్షణ కార్యక్రమం అనేది జరిపించడం జరిగింది. అధికారులతో కలిసి మన రైతు సోదరులందరికీ కూడా, రైతు సోదరిమణులందరికీ కూడా ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కల్పించడం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి రిలీజ్ పిఎం కిసాన్ కావడం నిజంగా మన అందరి అదృష్టం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో అలాగే ప్రభుత్వం ఇందాక ప్రధాని గారు చెప్పినట్టుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా రైతులకి బెనిఫిట్ అయ్యేటువంటివి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కానివ్వండి, అట్లాగే ఈ డ్రోన్స్ ఏదైతే మహిళలకి ఈసారి డ్రోన్స్ కూడా 80% సబ్సిడీ కింద ఇవ్వాలనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని వెళ్తున్నారు. అట్లాగే ఈ కృషి సఖి అని చెప్పి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళలకి ఈ వ్యవసాయం మీద శిక్షణ ఇచ్చి తయారు చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. సో ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి కావాల్సిన ట్రైనింగ్లు ఇవ్వటం, ఇవన్నీ చేస్తుంటారు. దీంట్లో వాళ్ళకి ప్రకృతి వ్యవసాయం మీద, ఈ నేచురల్ ఫార్మింగ్, వీటన్నిటి మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా కొత్త వంగడాలు తెచ్చేవటమేమి, కొత్త పద్ధతుల్లో ట్రైనింగ్ ఇవ్వటం అయితేనేమి, వీటన్నిటికి మెషినరీస్ను వ్యవసాయంలో ఎలా వాడాలా అవన్నీ కూడా ఇవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతున్నది. ఎఫ్పిఓను ఫామ్ చేయటం, వాటికి ట్రైనింగ్ ఇవ్వటం, వాటి ద్వారా ఇప్పుడు వ్యవసాయంలో డ్రోన్స్ ఉపయోగించేది. స్ప్రేయింగ్స్ అంతా ఇంతకు ముందు చాలా కష్టం ఉండేది స్ప్రే చేయాలంటే పెస్టిసైడ్స్. ఓకే.